ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించి కాపాడినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. అయ్యా, మా భారమునంతటినీ మీరు భరించినారు, మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయులంగా, అవిశ్వాసులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, కీర్తించి గనపరచడానికి, మీకే మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు దేవా. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, యోగ్యులము, మంచివారము ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకయ ఉండవలను అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అడుగుడి మీకియ్యబడును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెదకుడి మీకు దొరుకును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు తోడైయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చెయ్యువాడను నేనే అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు, మీకే మొరపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించారు తండ్రి. అయ్యా, వారి మొరలను మీరు విన్నారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించినారు, హెచ్చించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించండి తండ్రి. అయ్యా, మా మొరలకు మీ చెవి యొగ్గండి దేవా. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకే మమ్మను సిద్ధపరచండి. ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి, కాపాడండి తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా. స్కూల్స్ కి, కాలేజెస్ కి, ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఇంకా రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, పలు చోట్ల పరిచర్య చెయ్యాలని వెళ్తున్న బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరే రక్షించండి, ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహ ప్రయత్నం చెయ్యాలని వెళ్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి. యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో మీ సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, ఈనాడు వివాహాలు జరిగినప్పటికీ వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, విభేదాలను బట్టి విడిపోయిన వారిగా ఉంటున్నారు. అట్టి భార్యాభర్తలతో మీరు మాట్లాడండి, వారిని సరిచెయ్యండి. అయ్యా, ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకునే ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి తండ్రి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. స్కూల్స్ కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి, భద్రపరచండి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎన్నో రకరకాల కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కన్స్ట్రక్షన్ లో తోడయుండి సహాయం చెయ్యండి తండ్రి. మధ్యలోనే ఆగిపోయిన ప్రతి నిర్మాణాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి. ప్రతి ఆర్థిక కొరతలన్నిటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహం లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి. అయ్యా, శ్రేష్టమైన చక్కటి గృహాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి గృహాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, దినములు గడిచిపోతున్నాయి, మాసములు గడిచిపోతున్నాయి, సంవత్సరములు గడిచిపోతున్నాయి. దయచేసి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో నూతన పరచండి తండ్రి. అయ్యా, మీ మేలుల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా అక్కర కొరత అన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. మీ చిత్తానుసారమైన సమయంలో, మీ సొంత సమయంలో శ్రేష్టమైనవి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారు దేవా, ఎక్కడికి వెళ్తే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. అయ్యా, కనపడి కనపడని చీకటి శక్తులు, సాతానంధకార క్రియలు లయపరచండి తండ్రి. అయ్యా, బిడ్డల గృహాలలో చోటు చేసుకున్న అపవిత్రాత్మలను మీరు దూరపరచండి, లయపరచండి తండ్రి. బిడ్డల గృహాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారు ఉద్యోగాలకు వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడో తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమంతా దేవా, మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ, ఇంకా ఎందరైతే దేవా రకరకాల సమస్యల కొరకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి తండ్రి.
వారి ప్రార్థనలకు మీ చెవి యొగ్గండి దేవా. అయ్యా, ఈ సహవాసాన్ని మీరు దీవించండి. ఇందులో పాలు పొందే ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. బిడ్డలందరినీ భద్రపరచండి, కాపాడండి, అత్యధికంగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి నడిపించును కాక. గాడ్ బ్లెస్ యు.